Hi friends, this is me Vinod Kumar Ala and once again welcome back to my channel Explore with Vinod. ఇవాళ మన వీడియోలో ఒడిశా రాష్ట్ర రాజధాని అయినటువంటి భువనేశ్వర్లోని స్టేట్ మ్యూజియంని సందర్శిద్దాం. ఈ మ్యూజియంని 1932లో కటక్లోని రావణ్ షా కళాశాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఎన్సి బెనర్జీ మరియు ఘనశ్యామ్ గారు ప్రారంభించారు. తరువాత ఇది పలు రకాల ప్రదేశాలు మారుతూ ఇప్పుడు మనం చూడబోతున్న మ్యూజియంగా రూపాంతరం చెందింది. సుమారు 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మ్యూజియంని మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళి చూసొచ్చేద్దాం పదండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి భువనేశ్వర్కి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇంకా ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. టైంని బట్టి దేనిలో మీరు వెళతారు అనేది మీ ఇష్టం. ఒరిస్సా స్టేట్ మ్యూజియం భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి సుమారు 1 కిలోమీటర్ దూరంలో, ఎయిర్పోర్ట్కి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ ఎవ్రీ పర్సన్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో వచ్చుంటే యూజ్ చేసుకోండి. పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ని బిల్డ్ చేశారు. ఈ పార్క్లో విశేషం ఏమిటంటే ఒక పెద్ద డైనోసార్ బొమ్మని విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ పార్క్లో పెట్టారు. దీనిని వీళ్ళు ఇండియాస్ బిగ్గెస్ట్ డైనమిక్ డైనోసార్ అని కూడా హైలైట్ చేస్తున్నారు. మరి అంత హైలైట్ చేస్తున్నప్పుడు మనం చూడకపోతే ఎలా? ముందు దాన్ని చూసొచ్చేద్దాం పదండి. నేను ముందు చూసినప్పుడు ఈ డైనోసార్ ఒక స్టాచ్యూ ఏమో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళాక అది అరుస్తూ కదలడం కూడా మొదలుపెట్టింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ పెద్ద డైనోసార్కి 2 పిల్లలు కూడా ఉన్నాయట. కాకపోతే అవి లోపల మ్యూజియంలో ఉన్నాయి. చూద్దాం పదండి. మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఆ విఘ్నేశ్వరుడు స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాడు. సైడ్స్ ఉన్న గోడలపైన ఒడిశా రాష్ట్రంలో జరిగిన అతి ఘోరమైన కళింగ యుద్ధాన్ని చాలా బాగా చిత్రీకరించారు. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళితే పూరి జగన్నాథ స్వామి ఆలయ రథచక్రాలని, రథానికి వాడే తాళ్లని, ఇంకా రథచక్రాల డిజైన్ని, వాటికి వాడే రంగులని మనం చూడవచ్చు. ఈ మ్యూజియంలో మనం చూడవలసిన ప్రదేశాలన్నీ మొత్తం 11 సెక్షన్లుగా విభజించారు. వాటిలో కొన్ని మూసివేసి ఉన్నాయి, మరికొన్ని సెక్షన్లకి మరమ్మతులు జరుగుతున్నాయి. మొత్తం 56,000కు పైగా పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయట. ఈ మ్యూజియం మొత్తంలో అతిపెద్ద సెక్షన్ ఏదైనా ఉందా అని అంటే అదే ఈ ఆర్కియాలజీ సెక్షన్. ఇందులో చాలా రకాల పురాతనమైన ఇంకా అరుదైన శిల్పాలు ఉన్నాయి. మొత్తం శిల్పాలు కవర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అందుకనే వీటిలో మనం చూడదగ్గ శిల్పాలను మాత్రమే కవర్ చేస్తాను.
ఈ పురావస్తు భాగంలో శైవ విగ్రహాలు, వైష్ణవ దశావతార విగ్రహాలు, ఇంకా బుద్ధ మరియు జైన విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ విగ్రహాలని ఒడిశా రాష్ట్రంలోని పలు రకాల పురాతన ప్రదేశాల నుంచి ఇక్కడికి తరలించారు. వీటిలో తాంత్రిక దేవతలు అయినటువంటి 6 తలల కార్తికేయ విగ్రహం, మానసాదేవి విగ్రహం, చాముండాదేవి విగ్రహం ప్రత్యేకమైనవి. అసలు ఈ చాముండాదేవి విగ్రహం చూడండి ఎంత బాగా చెక్కారో. అప్పట్లోని శిల్పుల యొక్క గొప్పతనానికి అద్దం పట్టేలా ఉంది ఈ విగ్రహం. తరువాత మనకి కనిపించేది ఎపిగ్రఫీ సెక్షన్. ఈ సెక్షన్లో అప్పటి కాలానికి చెందిన రాతి శాసనాలు, మౌర్యుల యుగం నాటి గుప్త బంగారు నాణేలు, వాటి మీద అప్పటి రాజుల పంచముద్రలు వేసి ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో పూర్వ కుశన నాణేలు, శ్రీనంద, కలచూరి మరియు యాదవ నాణేలు, ఇంకా మొఘల్ చక్రవర్తుల వెండి నాణేలను మనం చూడవచ్చు. వెంటనే మనకి కనిపించే 3వ సెక్షన్ ఆర్మరీ సెక్షన్. అదేనండి అప్పట్లోని ఆయుధాలను భద్రపరిచే ఆయుధశాల. ఇక మొదలెడదామా? ఈ సెక్షన్లో పలు రకాల తుపాకులు మరియు ఫిరంగులు, కత్తులు, ఇంకా యుద్ధ కవచాలు ఉన్నాయి. ఎస్పెషలీ ఈ షార్ట్ గన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పట్లో వాడిన మెషిన్ గన్స్ ఇవి. నెక్స్ట్ మనకి కనిపించే సెక్షన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ సెక్షన్. ఇందులోనే మళ్ళీ మనకి 2 సెక్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది ఈ లోహపు విగ్రహాలు ఉండే సెక్షన్. ఇందులోని విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అప్పట్లో వాడిన ట్రెడిషనల్ ఓర్నమెంట్ బాక్సులు, ఇంకా సూర్యుని విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ సెక్షన్లో మనకి కనిపించే 2వ సెక్షన్ ఇది. మునుపటి సెక్షన్లో విగ్రహాలు అన్నీ లోహపు వస్తువులతో తయారు చేస్తే, ఈ సెక్షన్లోని విగ్రహాలు అన్నీ చెక్కతోనూ రాతితోనూ తయారు చేస్తారు. ఇందులోని ప్రతి విగ్రహం మనల్ని మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేస్తాయి. ఈ రాధాకృష్ణుల విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో. పార్వతీదేవి విగ్రహంలో మనకి ప్రతి డీటెయిల్ అర్థమయ్యేలా ఎంత బాగా చెక్కారో కదా. ఇంతటితో మనం గ్రౌండ్ ఫ్లోర్లోని సెక్షన్లు మొత్తం కవర్ చేశాం. నెక్స్ట్ మనం చూడబోయే సెక్షన్లు అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి.
బయట మనం చూసిన పెద్ద డైనోసర్కి 2 పిల్ల డైనోసర్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇవే ఆ పిల్లలు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మీరు మీ పిల్లలతో వచ్చినట్లయితే ఇక్కడ మీకు మంచి టైంపాస్ అవుతుంది. సౌండ్ కావాలి. అది నువ్వు కూడా అరవాలి. ఏంది అంత లేటా? అది చాలా రియలిస్టిక్గా అనిపించే ఈ పిల్ల డైనోసర్లని ఇక్కడ పెట్టి మ్యూజియం సిబ్బంది మనకి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. తరువాత మనకి కనిపించే సెక్షన్ ఓర్నమెంట్ గ్యాలరీ సెక్షన్. ఈ సెక్షన్లో అప్పట్లోని ఒరిస్సా ప్రజలు వాడిన పలు రకాల ఆభరణాలు ఇంకా వారి జీవన శైలిని ఎంతో బాగా చిత్రీకరించారు. వారు రెగ్యులర్గా వాడిన పలు రకాల ఆభరణాలు, వాటికి సంబంధించిన డిజైన్లని మనం ఈ గ్యాలరీలో చూడొచ్చు. తరువాత కనిపించే సెక్షన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గ్యాలరీ సెక్షన్. ఇందులో అప్పట్లోని ఒరిస్సా ప్రజలు వాడిన పలు రకాల సంగీత వాయిద్యాలు, వాటి ఆకృతులను మనం చూడొచ్చు. సన్నాయిలు, మృదంగాలు ఇక్కడ మనం చూడవలసిన ప్రత్యేకమైన వస్తువులు. ఈ మృదంగాలను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవే ఇలా ఉంటే వీటిని వాయించే మనుషులు ఇంకెలా ఉంటారో మీ ఊహలకే వదిలేస్తున్నాను. వెంటనే మనకి కనిపించే తరువాత సెక్షన్ మ్యానుస్క్రిప్ట్ గ్యాలరీ సెక్షన్. ఈ సెక్షన్ గురించి చెప్పాలంటే మ్యాటర్ ఇక్కడ ఉన్న తాళపత్రాల కన్నా ఎక్కువగా ఉంటుంది. తాళపత్రాలు అంటేనే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సెక్షన్లో ముఖ్యంగా గీతా గోవిందం, ఉషాహరణ మరియు ఉషా విలాస ఇంకా పలు రకాల చరిత్రలు మ్యానుస్క్రిప్ట్ మరియు తాళపత్రాలలో చిత్రించబడ్డాయి. వాటితో పాటు వెదురు ఆకు, చేతితో తయారు చేసిన కాగితం, ఏనుగు దంతాలపై చేసిన మ్యానుస్క్రిప్ట్లు, బుర్జబెరుడు మరియు కుంభీబెరుడు తాళపత్రాలని మనం చూడొచ్చు. ఇక ఫైనల్గా మనం చెప్పుకునేది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఒడిశా. ఈ సెక్షన్లో అప్పట్లోని ఒరిస్సా ఉద్యమకారుల విగ్రహాలు ప్రదర్శించబడ్డాయి. గాంధీ గారితో అప్పట్లోని ఒరిస్సా ప్రజల అనుబంధాన్ని, గాంధీ గారు పూరి ఆలయాన్ని సందర్శించిన చిత్రాలని మనం ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతానికి ఈ సెక్షన్లు మాత్రమే మ్యూజియంలో ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ సెక్షన్లని మరింత పెంచే ఏర్పాట్లని మ్యూజియం సిబ్బంది చేపడుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒరిస్సా స్టేట్ మ్యూజియంని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బాయ్ బాయ్.